వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. కూడాలో అవినీతి జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ కూడా చైర్మన్ యాదగిరి రెడ్డి చేసిన ఆరోపణలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో భద్రకాళి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి ప్రమాణం చేయాలని భావించిన ప్రస్తుత కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ పరిణామాలపై పెరుమల్ల రామకృష్ణ ఘాటుగా స్పందించారు. ఎలాంటి నిజ నిర్ధారణ లేకుండా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం బాధ్యత రాహిత్యమని ఆయన హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేయడం సరికాదని ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. అదేవిధంగా ఊరుకొండ సర్పంచ్ పోలేపాక శ్రీనివాస్ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన తెలిపారు. చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేనికైనా సిద్ధమేనంటూ సవాల్ విసురుతూ ప్రజాస్వామ్యబద్ధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనతో వరంగల్ హన్మకొండ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నమస్కారం, నా పేరు డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీ కూడాలో అవినీతి జరిగిందని అవాస్తవాలు మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు మరియు మాజీ కూడా చైర్మన్ యాదవ్ రెడ్డి గారు అవాకులు చివాకులు పేలుస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో వేలం పాట వేసి ప్రజలందరి మధ్యలో మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ మీలాగా దొంగచాటు వ్యవహారం చేసి అమ్ముకున్న చరిత్ర మాది కాదు. మీ చరిత్ర మాకు అందరికీ తెలుసు. మీ చరిత్రలాగా ఇక్కడ జరుగుతుంది అనుకునేది అవాస్తవం. కాబట్టి ఇంకొకసారి కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ అవాకులు చెవాకులు పేలిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక సైనికులాగా మారుతామని తీవ్రంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. యాదవ్ రెడ్డి గారు ఒక గుడికి వచ్చి కూడా మీరు తడి బట్టలతోటి ప్రమాణం చేయడం అది చాలా బాధేసింది. ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. మీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు దేవుళ్ళ మీద ఓటు వేయడాలు, చర్చిలో ఓటు వేయడాలు, మసీదులో ఓటు వేయడాలు ఇది పద్ధతి కాదు. అది చాలా పాపం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అది మీకు కాదు, మీ తరతరాలకు కూడా వస్తుంది. అట్లా చేయకండి. ఏదంటే కూర్చుందాం, బరాబర్ ఎక్కడ కూర్చున్నామో చెప్పండి, కూర్చొని మాట్లాడుకుందాం. ఎక్కడ తప్పు జరిగిందో మాట్లాడుకుందాం. అలాగని కాకుండా అవాకులు చెవాకులు పేలుస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదని మీకు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పోలేపాక శ్రీనివాసు, నేను ఊరుకొండ సర్పంచ్ని. ఈరోజు కుడా చైర్మన్ను బీఆర్ఎస్ మాజీ కుడా చైర్మన్ చేసిన అవాకులు ఏవైతే ఉన్నాయో వెనుక తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే మీరు గతంలో దొంగలు అనిపించుకునేటోళ్ళు మీరు. కానీ ఇలాంటి మచ్చలేని నాయకుడు గల కుడా చైర్మన్ కానీ మచ్చ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలమంతా మేము వాస్తవం వస్తే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి మేము మా చైర్మన్ పట్టుకొని వస్తాము. మేము పేద ప్రజల కొరకే పనిచేయడం. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇంద్రమ్మ ఉన్నప్పటికీ కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము పేద ప్రజల పక్షాన పనిచేసాం తప్ప మేము ఏదో ధాన్యం సంపాదించుకోవడానికి కాదు. మీరు సంపాదించుకున్నారు. మీ అప్పుడు ఏదైతే 1200 పిల్లలకు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి మీరు 1200 మందిని బలిదానం చేసిన మీకు చరిత్ర ఉంది. కానీ ఇవాళ మాకు అలాంటి చరిత్రలు లేవు. దయచేసి ఇప్పటికైనా చెప్తారా వినయ్ భాస్కర్ గారు, మీరు యాదవ్ రెడ్డి గారు, మీరు మాటను వెంటనే వెనక్కి తీసుకోకపోతే తక్షణమే మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కావాలని కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి పైన అసత్య ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నింటినీ మొన్ననే కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి గారు పేపర్ రూపకంగా కూడా డబ్బులను కేటీఆర్ గారికి ఎట్లా ఇచ్చారో, ప్రైవేట్ సంస్థకి ఎట్లా డబ్బులు ట్రాన్స్ఫర్ అనే విషయము మీ యొక్క పేపర్ పత్రికా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రజల లోపల బీఆర్ఎస్ పార్టీ లేదనే భావనతోని వాళ్ళు భయపడి రానున్న స్థానిక ఎలక్షన్లలో కనీసం క్యాండిడేట్ కూడా నిలబెట్టే పరిస్థితి లేకపోవడంతో ఈ యొక్క అరాచకాలు ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించాలని చేస్తా ఉన్నారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, వరంగల్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున సుభిక్షంగా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ కావాలని బురదజల్లి
ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మానుకోవాలని ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. మర్యాదారెడ్డి గారు మీరు చేసినటువంటి అరాచకాలు ఏవైతున్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణంలో మీరు కొత్త పొందలు చేసుకుంటూ ఇవాళ వచ్చి ఇవాళ భద్రకాళి టెంపుల్ వద్ద తడిబట్టలతోని స్నానం చేయాలను, లేకపోతే ఇదే చేయాలను ప్రజలను మభ్యపెట్టాలి. ప్రజలకు మీ గురించి మొత్తం తెలిసిపోయింది. బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలన్నీ తెలిసిపోయినాయి. ఇవాళ ప్రభుత్వము ప్రజల పక్షాన ఉన్నది, ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుభిక్షంగా నడుస్తుంది. కేవలం మీరు కక్షపూరితంగా కావాలని ఓట్ల కోసం రాజకీయం చేయొద్దని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కేవలం మీరు రాజకీయంగా మీరు ఏదో ప్రబోధనలు చేయాలనుకుంటే మాత్రం అది సరైనది కాదు. మీకు న్యాయస్థానం ఉంది. ఇంకెక్కడికైనా మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఎన్నికల వెంకటరామరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, మా శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారు. మీకు ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే మేము అక్కడికి వచ్చి చేస్తాం. ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప అరాచకాలు చేసి డబ్బులు దోసుకునే ప్రభుత్వం మరి కాదు. మీ గతంలో మీ చరిత్ర మొత్తం తెలుసు. ఈ చరిత్ర మరి త్వరలో కూడా ఆ చరిత్ర అంతా మేము బయటపెట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు అంతా సైనికుల్లా పనిచేసి ఆ యొక్క మీ చరిత్రను మీ భాగవతాలని బయటికి తీస్తామని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.